కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి మీద దేశం యావత్తు రగిలిపోతుంది. ప్రతి హృదయం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇంతకు ఇంత దెబ్బతీయాలని కోట్లాది మంది పౌరులతో పాటు నెటిజన్లు గట్టిగా కోరుకుంటున్నారు. అమాయకులను చంపేసి మారణహోమం సృష్టించిన ఈ ఉగ్రదాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అదును చూసి కాటు వేసిన ఉగ్ర సర్పానికి దానిని వెనక నుంచి ఆడిస్తున్న వారి పీచ మనచడానికి భారత ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలను చేపట్టాల్సి ఉంటుందంటున్నారు. ఇక కేంద్రం కూడా చాలా సీరియస్ గానే ముందుకు అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనకు వెళ్లిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ ఘాతుకం జరగడం షాకే అని చెప్పాలి. మోడీకి సౌదీలో లభించిన మర్యాద గౌరవం ఒకవైపు, అంతర్జాతీయ మీడియాలో కథనాలుగా వస్తున్న వేళ భారత్ గుండెలలో ఉగ్ర కత్తిని దించారు. అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయేలా జరిగిన ఈ అతిపెద్ద దాడిని చూసి కేంద్రం సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. సౌదీలో తన పర్యటనను కుదించుకొని మరీ ప్రధాని నరేంద్ర మోదీ భారత్కి హుటాహుటిన వచ్చారు. అర్ధరాత్రి సౌదీలో విమానం ఎక్కిన ప్రధాని మోదీ తెల్లవారుజాము 5 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఆయన వెంటనే కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో పాటు ఇతర కీలక నేతలతో చర్చించారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలపై చర్చ జరిగింది. ఇక సౌదీ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ విషణ్ణ వదనంతో కనిపించారు. ఆయనలో ఆవేదన స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, ఉగ్రదాడి జరిగిన క్షణం నుంచి మోడీ యావత్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన తీరు చూస్తే కనుక పెను సంచలన నిర్ణయాలే ఉండొచ్చు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీఓకే మీద కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే కేంద్రం మధ్యలో ఆ ఆలోచనలు ఉన్నాయని అర్థమవుతుంది. అయితే ఏ కారణం లేకుండా సడన్ గా చేస్తే ప్రపంచ దేశాల నుంచి తగిన మద్దతు దక్కదని భావించి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం షాక్ అయ్యేలా భయంకరమైన దాడి జరిగింది. ఈ దాడి మూలాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుసు. ఇక పాక్ ఆక్రమిత ప్రాంతం అంతా ఉగ్రవాద తండాలతో నింపేస్తూ దాయాది వారిని ప్రోత్సహిస్తుందని వార్తలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద మెరుపు దాడులు చేయడం ద్వారా మొత్తం ఉగ్ర మూలాలను సమూలంగా మట్టుబెట్టాలన్నది ఒక డిమాండ్గా ఉంది. అదే కనుక జరిగితే ఉగ్ర మూకలకు కాశ్మీర్తో డైరెక్ట్ లింకులు తెగిపోతాయి. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలనుకునే తెర వెనుక శక్తుల ఆట కూడా కట్టించినట్లు అవుతుంది. అదే సమయంలో ఇప్పటికీ దాదాపుగా 80 ఏళ్ల క్రితం పాక్ ఆక్రమించిన కాశ్మీర్ని తిరిగి భారత్లో కలుపుకున్నట్లు అవుతుంది. అయితే ఇది అత్యంత సాహసోపేతమైన విషయంగా చూడాలి. కానీ ఈ విధంగా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం కాశ్మీర్లో కల్లోలం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. మరి శాశ్వత పరిష్కారం దిశగా భారత్ అడుగులు వేస్తుందా అన్నదే ఇప్పుడు అసలు చర్చ.